కుంభరాశి వారికి జన్మంలో రాహు, అలాగే కుటుంబ స్థానంలో వాక్ స్థానంలో శని. తొందరపాటు నిర్ణయాలు, ఎలా పడితే అలా మాట్లాడటం, తప్పు మీకు తప్పు అనిపిస్తే ఎదుటివాడిని నిందిస్తారు, కానీ అక్కడ వాళ్ళు తప్పేమీ ఉండదు. తర్వాత మీరు రియలైజ్ అవుతారు. అంటే వీటన్నిటికీ తొందరపాటు అన్నది ఇక్కడ దోషాన్ని సూచిస్తోంది. సప్తమ కేతువు, జన్మ రాహు, అలాగే కుటుంబ స్థానంలో శని. సరే, ఇదైపోయిందా? ఇక్కడ గురువు షష్టమంలో ఉన్నాడు. అయితే కుంభరాశి వారికి లోన్లు వస్తాయి, నెలాఖరి వరకు లోన్లు రావడం జరుగుతుంది. అలాగే ఈ కుంభరాశి వారికి దశమంలో కుజుడు ఉన్నాడు, దిగ్బలాన్ని పొంది యోగాన్ని ఇస్తున్నాడు. కాబట్టి స్థలం కానీ ఇల్లు కానీ అమ్మాలంటే ఈ నెల అమ్మేసేయండి, అమ్ముడు పోతుంది, మంచి రేటు వస్తుంది, లోన్లు వస్తాయి. అక్కడికి అయిపోయిందా? ధనయోగం ఎలా ఉంటుంది అంటే ధనయోగము అనుకున్నంత ఉండదు. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే అవకాశం తక్కువగా ఉంది. అంటే గోల్స్ అంటే అనుకున్న ఆదాయం రాకపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని మాటలు పడతారు, ఎదుటి వాళ్ళు అంటే మీ పై అధికారులు మిమ్మల్ని 4 మాటలనే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ కుంభరాశికి సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు, సప్తమాధిపతి నీచ. ఈ నెలంతా కూడా కొంత ఎదుటి వాళ్ళతో, మీ హయ్యర్ ఆఫీసర్స్తో లేదా మీ పక్క కొలీగ్స్ అంటే మీ పక్క వాళ్ళ తోటి సహ ఉద్యోగులతో మీకు మనస్పర్ధలు, మాటలు పడడం కొంత మీకు దోషాన్ని ఇస్తుంది. అలాగే వ్యాపారంలో కూడా అనుకున్నంత లాభం రాదు. భాగ్యస్థానం చెడిపోయింది కదా, భాగ్యాధిపతితో మీకు సప్తమాధిపతి. ముఖ్యంగా వ్యాపారానికి అతి ముఖ్యమైన 2 ఏమిటయా స్థానాలంటే సప్తమ భాగ్యస్థానాలే కదా. సప్తమేమో ఎదుటివాడిని కన్విన్స్ చేయడం, భాగ్యమేమో మీకు అతను కన్విన్స్ అయ్యి మీకు డబ్బు ఇవ్వడం. కాబట్టి ఈ 2 స్థానాలు చెడిపోయాయి. కేతు కూడా సప్తమంలో ఉన్నాడు, కాబట్టి అనుకున్నంత ఆదాయం ఉండదు. ఇక ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ గురువు శనిని వీక్షిస్తున్నాడు కాబట్టి కొంత అనారోగ్య సమస్యలు న్యూట్రల్, అనారోగ్య సమస్యలు తగ్గొచ్చు, లేదా కొత్తగా అనారోగ్య సమస్యతో బాధపడేదేం ఉండదు. అయితే ఈ రాహు ఉండడం చేత నేను చెప్పినట్టు తొందరపాటు నిర్ణయాల వల్ల మాట పారేసుకోవడం, మీరే తొందరపడి మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇక లోన్లు వస్తాయా? లోన్లు వచ్చే అవకాశం ఉంది. ఆదాయం ఎలా ఉంటుంది? మధ్యమం. చదువు ఎలా ఉంటుంది? పర్వాలేదు. అలాగే అంటే చదువు బాగానే ఉంటుంది. సరే, మరి స్థలాలు ఇల్లు అమ్ముడుపోతాయా? అమ్ముడుపోతాయి. అప్పులు తీరుతాయా? తీరే అవకాశం ఉంది. ఇక మనకు ఉన్న దోషం ఏమిటో చెప్పా కదా, అనుకున్నంత ఆదాయం రాకపోవడం. మరీ ఆదాయం లేకపోవడం కాదు, కానీ అనుకున్నంత రాదు, కొంత టైట్ అవుతుంది నెలాఖరి వరకు. సరే, మరి ఏ ప్రాయశ్చిత్తాన్ని మనం ఆచరిస్తే ఏ భగవత్ అనుగ్రహం చేత లక్ష్మీ యోగాన్ని పొందుతాం? మీరు తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి రామాలయానికి వెళ్ళి ఆ రామాలయంలో 8 ప్రదక్షిణాలు చేయాలి. రామాలయానికి వెళ్ళి 8 ప్రదక్షిణాలు చేసి ఒక కేజీ గోధుమ పిండి దానం చేయాలి అక్కడ. ఎందుకంటే మామూలుగా గోధుమలు దానం చేయాలని చెప్పాలి, కానీ అర్చకులు ఎవరికైతే మీరు దానం చేస్తున్నారో వాళ్ళు ఉపయోగంలోకి ఉండే విధంగా ఉండేది ఏమిటంటే గోధుమ పిండి. కాబట్టి గోధుమ పిండి దానం చేయాలి 1 కేజీ. రామాలయానికి వెళ్ళాలి, 8 ప్రదక్షిణాలు చేయాలి, గోధుమ పిండి దానం చేయాలి. అలాగే ప్రతి మంగళవారం తలస్నానం చేయాలి కుంభరాశి వారు ఈ నెలంతా కూడా. అలాగే ప్రతిరోజు కూడా రామాష్టోత్ర పారాయణ చేసుకుంటే ఎంత మనశ్శాంతి ఉంటుందో, మీ వాక్కు ఎంత కంట్రోల్లో ఉంటుందో చూడండి. ఈ పరిహారం మిమ్మల్ని రక్షిస్తుంది. ప్రతి నెల ఈ ఛానల్లో అద్భుతమైన యోగ ప్రాయశ్చిత్తాలు నేను అందిస్తున్నాను. ప్రతిరోజు కూడా ఏ విధమైన యోగాన్ని ఏ రాశి వాళ్ళు పొందుతారన్న రహస్యాన్ని ఈ ఛానల్లో నేను చెప్తున్నాను.